ఎస్ ఓకే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆడి నేను క్లాస్లో చూసుకున్నాం మనము అటామిక్ మాస్ అండ్ మాలిక్యులర్ మాస్. ఇప్పుడు నేర్చుకున్నాం మోల్ కాన్సెప్ట్ అన్న మోల్ భావన డిస్కస్ చేసుకుంటున్నాం. మోల్ అంటే ఏంటి? ఇది సబ్స్టెన్స్. మాలిక్యులర్ మాస్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ గ్రామ్స్. అణుభారాన్ని గ్రాముల్లో వ్యక్తపరిస్తే దాన్ని ఏమంటాం? మోల్. వెరీ వెరీ ఇంపార్టెంట్. అణుభారాన్ని గ్రాముల్లో చెప్పాలి. అణుభారం అంటే ఏంటి చెప్పుకున్నాం. అణుభారం అంటే అణువులో ఉన్న పరమాణు భారం. అటామిక్ వెయిట్స్ ఆఫ్ ఆటమ్స్ ఇన్ ఎ మాలిక్యూల్ ఇస్ కాల్డ్ ఏ మాలిక్యులర్ మాస్ ఆర్ మాలిక్యులర్ వెయిట్ అని చెప్పుకున్నాం. చూద్దాం అన్న, నేను చెప్పుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ కి 1 మోల్ H2O ఈక్వల్ టు డాష్ ఎంత అవుతుంది చెప్పుకున్నాం. 1 H2O అంటే ఏంటి? H అంటే 1, H2 అంటే 2 కదా, ప్లస్ O అంటే 16 అని చెప్పుకున్నాం. 18 గ్రామ్స్ అదే చేసాం మన వీడియోలో. ఓకే, 1 H2 అంటే H2 కాదు, H2O అంటే 18 గ్రామ్స్. చెప్పండి 1 మోల్ HCl ఇంకా సింపుల్ అంటే H plus Cl కదా. వాట్ ఈస్ ద వెయిట్ ఆఫ్ 1 మోల్ HCl అంటాడు. వాట్ ఈస్ ద వెయిట్ ఆఫ్ 1 మోల్ HCl? H2Cl కదా, H1Cl 35.5. టోటల్ చెప్పండి. సో 36.5 గ్రామ్స్ అంతేనన్నా. మరి 1 మోల్ CO2 కావాలి నాకు. CO2 44 గ్రామ్స్. మరి 1 మోల్ HNO3 కావాలి. 1 మోల్ NaCl కావాలి. ఇంకా సింపుల్ NaCl. టూ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, Na ఒకటి Cl ఒకటి. Na అటామిక్ మాస్ ఎంత? 23. Cl ఎంత? 35.5. చూడండి ఎంత వచ్చింది? 58.5. మరి 1 మోల్ లైమ్ స్టోన్. లైమ్ స్టోన్ ఎస్ అందరికి తెలిసింది. కాకపోతే అంటే కదా CaCO3 నాన్న. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. 1 మోల్ లైమ్ స్టోన్ వెయిట్ కావాలి. CaCO3 మన C అంటే 40 చూడండి కదా. C అంటే 12, O3 ఒకటి అంటే 16 కదా, 3 అంటే 48 నా CaCO3 ఆడి కట్టాము. C అంటే 40 ప్లస్ C అంటే 12, 3 16 48. సో టోటల్ ఎంత అవుతుంది? 100. టేక్స్ సింపుల్ గా. సో 1 మోల్ CaCO3 అనగా 100 గ్రామ్స్ చెప్పాలి. మన గ్రాములు పెట్టాలి. ఆల్రెడీ డిస్కస్ చేసాము. గ్రాముకి ఏమికి చాలా తేడా ఉంది. సో H2 వెయిట్ అంటే H2 మాలిక్యులర్ మాస్ అంటే 2 AMU. అదే H2 గ్రామ్ మాలిక్యులర్ మాస్ అంటే 2 AMU కాదు, 2 గ్రాములు. హైడ్రోజన్ అణుభారం అంటే 2 AMU చెప్పాలి. అణుభారం అణువు యొక్క భారం చిన్న తక్కువ ఉంటుంది. అదే H2 యొక్క గ్రామ్ అణుభారం అంటే 2 గ్రాములు చెప్పాలి. ఏంటి తేడా సార్? AMU గ్రాముల చాలా తేడా అని చెప్పుకున్నాం. ఇది నక్క అయితే నాగలోకమ్మ. 2 AMUలు కనే కనబడదు మనకి. కెనాట్ సీ 2 గ్రామ్స్ ఖచ్చితంగా చూడగలం. 2 గ్రామ్స్ నీయాలన్నమాట. ఓకే చూద్దామన్నా. అది తేడా ఏముండదు. జస్ట్ ఏం చెప్పాలి మీరు? అణుభారాన్ని గ్రాముల్లో చెప్పడమే. అణుభారాన్ని గ్రాముల్లో చెప్తే దాన్ని ఏమంటాము? మోలు. అంత సింపుల్ గా కుటుంబాచుగా మోల్ అంటాం. మోల్ మీద ఖచ్చితంగా లెక్కలు అడుగుతాడు. చూద్దాం. ఇంకో కాన్సెప్ట్ ఉంది. మరి మోల్ పదార్థం ఏదైనా అందులో ఏముంటాయి? పార్టికల్స్ ఉంటాయి, అంటే ఆటమ్స్ ఉంటాయి కదా, మాలిక్యూల్స్ ఉంటాయి. ఎన్ని ఉంటాయి? 1 మోల్ పదార్థంలో అణువుల సంఖ్య ఫిక్స్ అని చెప్తాడు ఒక శాస్త్రవేత్త. అతని పేరే అవగాడ్రో. అవగాడ్రో. 1 మోల్ పదార్థం ఏదైనా 1 మోల్ H2O, 1 మోల్ HCl, 1 మోల్ CO2, NaCl, any substance of 1 mole has a fixed particles, fixed molecules. ఎన్ని ఉంటాయంటే ఒక నెంబర్. ఆ నెంబర్ ఏమంటాం? అవగాడ్రో నెంబర్ పిలుస్తారు. ఏ నంబరు? అవగాడ్రో నెంబరు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ మోల్ అయినా 1 మోల్ CaCO3, 1 మోల్ H2O, 1 మోల్ CaCO3, ఎనీ టైప్ ఆఫ్ మోల్ అన్నా 1 మోల్ చాలు. 1 మోల్ అణువుల సంఖ్య ఫిక్స్డ్. ఎన్ని ఉంటాయి? ఆ నంబర్ ఏమంటామట? అవగాడ్రో నెంబర్ పిలుస్తారు. అవగాడ్రో నెంబర్. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ అవగాడ్రో నెంబర్ అడుగుతాడు. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ అవగాడ్రో నెంబర్? 6.02 into 10 to the power 23. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ నెంబర్ ఏమంటాము? అవగాడ్రో నెంబర్ అంటే చాలా ఎక్కువ, తక్కువేం కాదు. 1 మోల్
ఎందుకు తెలుసు మీకు? ఒక మోల్ ఏ పదార్థమైనా ఒక మోల్ వాటర్ కావాలి అవే ఉంటాయి, ఒక మోల్ లైమ్ స్టోన్ కావాలి అవే ఉంటాయి, మన సేమ్ ఉంటాయి అన్న. ఒక మోల్ వాటర్లో CaCO3 ఒక మోల్ N2 తీసుకుందాం, N2 అయినా సేమ్ మార్కులువే. అసలు ఏంటి సార్ మోల్ అంటే? అసలు యాక్చువల్గా మోల్ అనే పదాన్ని, మోల్ ఇస్ ఏ లాటిన్ వర్డ్ అట. మోల్ అనేది ఏ భాషా పదం అడుగుతాడు ఒకవేళ? మోల్ అనేది ఏ భాషా పదం అంటే లాటిన్ వర్డ్. అసలు లాటిన్ లో మోల్ అంటే ఏంటి? సింపుల్ గా హీప్ ఆఫ్ మాలిక్యూల్స్. హీప్ ఆఫ్ మాలిక్యూల్స్ అంటే అణువుల కుప్ప. సో మోల్ అంటేనే అణువుల కుప్ప. ఎన్ని అణువులు ఉంటాయి ఒక మోల్లో? కుప్ప అని ఉంటాయి. మనకు తెలుసు, పల్లెటూరులో కుప్ప అంటామా, రాశి అంటామా. ఇది దాని కుప్ప. లెక్క పెట్టు దాని, we can't say లెక్క పెట్టలేం, we can't countable, అంతే కదా. ఇవన్నీ దానిమే. లెక్క పెట్టు అన్నాం, ఏదో నెంబర్ చెప్పేస్తావు, 1,00,000 2,00,000 మిలియన్ చెప్పినాయి, నచ్చిన నెంబర్ చెప్పాం అనుకోండి, లెక్క పెట్టగలమా? లెక్క పెట్టలేమో. అలా అన్ని ఉంటాయట. ఒక మోల్ అంటేనే అణువుల కుప్ప అర్థం. హీప్ ఆఫ్ మాలిక్యూల్స్ అర్థం. అప్పుడు అడుగుతానన్నా, హీప్ ఆఫ్ మాలిక్యూల్స్, వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ మోల్? మోల్ ఇస్ లాటిన్ వర్డ్, ఇట్ మీన్స్ హీప్ ఆఫ్ మాలిక్యూల్స్ అంటే అణువుల కుప్పని అర్థం అన్నమాట. అణువుల కుప్పని ఎక్కువ అణువులు ఉంటాయట దీంట్లో. ఒక మోల్ పదార్థంలో ఎన్ని ఉంటాయి లెక్క పెట్టలేం కదా. దానికి ఒక సైంటిస్ట్ ఒక నెంబర్ ఇచ్చాడు. ఎవరా సైంటిస్ట్? అవగాడ్రో. ఏ గాడ్రో? అవగాడ్రో. వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్న, డైరెక్ట్ బిట్ ఇంపార్టెంట్ మీకు. సో అవగాడ్రో నెంబర్ అంటాం. అవగాడ్రో నెంబరు ఏ మోల్ అయినా ఎన్ని అణువులు ఉంటాయంటే ఫిక్స్డ్. ఆ సంఖ్యను ఏమంటామో అవగాడ్రో నెంబర్ అని పిలుస్తారు. అవగాడ్రో నెంబరు వెరీ వెరీ ఇంపార్టెంట్. దాని వాల్యూ ఎంత? 6.022 into 10⁻23. ఈ నెంబర్ తెలుసుకోవాలా. ఇవేమి పార్టికల్స్, అణువులు చెప్పుకోవాలా. H2లు ఏముంటాయి? ఇన్ని H2లు ఉంటాయి ఒక మోల్లో. ఒక మోల్ పదార్థంలో అన్ని ఉంటాయి, H2లు ఉంటాయి. ఒక మోల్ CaCO3లో అన్ని CaCO3లు ఉంటాయి, ఇన్ని చెప్పాలా. అన్ని CaCO3లే. ఒక మోల్ N2లో అన్ని ఉంటాయి కదా, N2లు ఉండేవి. ఒక జనరల్ చెప్తాను మీకు. అసలు మోల్కి, అణుభారానికి, అణువులకి ఒక సంబంధం ఉంది, ఒక ఫార్ములా ఉంది. ఏంటి ఆ ఫార్ములా చూద్దామన్నా. సో అది నేర్చుకుంటే ఎనీ సమ్ ఇది చేస్తారు. ఇందులో సమ్స్ వస్తాయి. మోల్ కాన్సెప్ట్ ఖచ్చితంగా సమ్ వస్తుంది ఖచ్చితంగా. మీకు నంబర్ ఆఫ్ బిట్ మనం చెప్తాను, సమ్స్ వేరే చెప్తాము యాప్లో కూడా. సో కొన్ని చూద్దాం. ఎగ్జాంపుల్కి ఒక 5 చూద్దాం. సమ్స్ చూద్దామన్నా. ఒక జనరల్ ఫార్ములా ఏంటంట, ఒక మోల్ ఏదైనా దేనికి ఈక్వల్ ఉంటుందంట? అణుభారానికి. సింపుల్గా ఏం తక్కలేదు. ఒక మోల్ అంటే అణుభారం వేసుకోవాలి ఎవరైనా. ఒక మోల్ అంటే అణుభారమే. అంటే మాలిక్యులర్ మాస్, మాలిక్యులర్ మాస్ అణుభారము లేదా గ్రాము తొలగించాల. ఇది ఈక్వల్ టు ఎన్ని ఉంటాయి అణువులట? నెంబర్ ఆఫ్ ఉంటాయి. అవగాడ్రో నెంబర్. అవగాడ్రో నెంబర్ అంటే ఎంత అంటే 6.022 into 10⁻23. ఇది బాగా గుర్తుండాలి ఎవరికైనా. సింపుల్ అన్న. ఎనీ సబ్స్టెన్స్ ఆఫ్ మోల్. ఒక మోల్ అంటే అణుభారం ఆన్సర్. అణుభారం ఇచ్చేసి మోల్ కన్వర్ట్ చేయమంటాడు. మోల్ ఇచ్చేసి అణుభారం అడుగుతాడు. లేకపోతే మోల్ ఇచ్చేసి అణువుల సంఖ్య అడుగుతాడు, నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ అడుగుతాడు. లేకపోతే అణువులు ఇచ్చేసి మోల్లో కన్వర్ట్ చేయాలి. లేకపోతే అణువులు ఇచ్చేసి బరువు కావాలా. ఎవరైనా సేమ్. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ అర్థం ఈజీగా. ఫర్ ఎగ్జాంపుల్కి క్వశ్చన్ నెంబర్ 1 ఇంకా ఉంటుంది. వాల్యూమ్ కావాలంటే అది గ్యాస్ అనుకోండి. ఆ పదార్థం గ్యాస్ అయితే ఎంత ఆక్రమిస్తుంది వాల్యూమ్ అంటే అవి చెప్పొచ్చు. ఒక మోల్ గ్యాస్ ఏదైనా, ఒక మోల్ H2, ఒక మోల్ O2, ఒక మోల్ CO2, ఎనీ గ్యాస్ ఎంత ఆక్రమిస్తుంది STP వద్ద? దాని వాల్యూమ్ ఎంత అంటే ఫిక్స్ అట. ఎంత అంటే 22.4 లీటర్స్. ఇంపార్టెంట్ అన్న. తర్వాత చదవండి. సో రిలేషన్ బిట్వీన్ వాల్యూమ్ అండ్ మాలిక్యూల్స్, మాస్ అండ్ మోల్ అని చెప్తాం. 4 ఈక్వలే. ఇది ఇస్తే ఒకటి ఇస్తారు, ఒకటి అంతే. ఒకటి ఇస్తాడు, ఒకటి అడుగుతాడు. రిలేషన్ గుర్తుంచుకోవాలి మీరు. చూద్దాం. మనకి ఫర్ ఎగ్జాంపుల్కి సంసాధన రాసుకోండి, నోట్ చేసుకోండి. బోత్ మీడియా డౌన్ ప్లీజ్. మరి వాట్ ఈస్ ద వెయిట్ ఆఫ్, వాట్ ఈస్ ద వెయిట్ ఆఫ్ 2 moles
2 moles of CO2 gas. 2 moles of CO2 gas. సింపుల్ అన్న. 2 మోల్ల CO2 వాయువు భారం ఎంత? సింపుల్. 2 మోల్ల CO2 వాయువు భారము क्या है ఎంత? 2 మోల్ల CO2 వాయువు భారం ఎంత? 22 grams, 44 grams, 88 grams. ఆప్షన్ ఇస్తా నచ్చినట్టు. సో టక్ అని చెప్పి ఈజీ లెక్క, నోట్ లెక్క, ఫింగర్ టిప్స్. మీకు అర్థమైతే ఫింగర్ టిప్స్, అర్థం కాకపోతే తల బాదుకోవాలా, రావు. నిజమే. సో ఏది చదివినా అర్థవంతంగా చదవాలి, అలా చదివితే గుర్తుంటుంది. ప్లస్ రిపీట్ చేయాలి. అర్థమైపోయింది కదా, మళ్ళీ వన్ తర్వాత అర్థమైపోతుంది అంటే గుర్తుండదు. ఏదో అంతే, మనసుకి ఇచ్చే వరం ఏంటి? మర్చిపోవడం. ఈజీ మర్చిపోవడం. అలా మర్చిపోకపోతే నీకే ప్రాబ్లం అన్నమాట. నిజమే. ఒక తర్వాత విషయాలైనా. సో వాట్ ఈస్ ద వెయిట్ ఆఫ్ 2 moles ఆఫ్ CO2 గ్యాస్ అన్నాడు. ఫస్ట్ మనకేం తెలుసు, 1 mole కి వెయిట్ ఎంత? మాస్ వేసిడమే ఆల్రెడీ పెట్టాం కదా, మాస్. తిరిగిపోతే కడతాం, తప్పేముంది. కొన్ని చేసాం, ఒక 10-15 లెక్కలు చేసాం ఆల్రెడీ వీడియోలో కదా. తెలియకపోతే కట్టేస్తాం. ఓకే చెప్పండి. సో CO2 మాస్ కావాలి మనకి. ఫస్ట్ CO2 యొక్క mm ఎంత? m ఎంత? C ప్లస్ ఓటు కదా. C ఏమో 12, ఓటు ఏమో 32 కదా. అక్కడ ఎంత ఉంది? 44 గ్రాములు పెడితే మోల్ అంటే ఈక్వల్ టు 1 mole. 1 mole CO2 ఎంత? 44. అది ఇక్కడ అడగలేదు లెక్కలో, 2 moles అడిగాడు. ఈజీ. therefore 2 moles CO2 కావాలి. 2 moles CO2 ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ అంటే 2 into 44 ఎంత అవుతుంది? 88. ఏంటిది? గ్రాములు. హాఫ్ మోల్ అయితే 44 కాదు, హాఫ్ మోల్ అయితే 44 లో సగం ఎంత? 22 వస్తుంది. అంతే చిన్నదే. మన మోల్ తీసుకుని వెయిట్ అడుగుతాడు, ఎక్కువ అడుగుతాడు నాన్న, ఎక్కువ ఇంపార్టెంట్ పెట్టు. దాని తర్వాత వాడు వెయిట్ ఇచ్చేసి మోల్లో మార్చుకుంటాడు, అదో పెట్టు. తర్వాత వెయిట్ ఇచ్చేసి అవును అడుగుతాడు. చూద్దాం కొన్ని నెక్స్ట్ ప్రాబ్లం వెంటనే సేవ్ రాసుకోండి. నెక్స్ట్ చూద్దాం. ఇలాగ సేమ్ ఎగ్జాంపుల్ 2 నోట్ చేయండి. సో వాట్ ఈస్ ద వెయిట్ ఆఫ్ 1 mole సోడియం అంటాడు. 1 mole సోడియం సింబల్ Na, సోడియం ఫార్ములా Na. అదే సార్ Na2 కదా, Na2 చెప్పాను. ఆల్ మెటల్స్ యాక్ట్ యాజ్ ఏ మోనో అటామిక్ మాలిక్యూల్స్. అన్నిటికీ ఫార్ములాస్ ఉంటాయి. ఫార్ములా సింబల్ ఒకటే ఉంటాయి కొన్నిటికి. వేటికి? నోబుల్ గ్యాస్ ఎలిమెంట్స్ కి హీలియమా, He అంతే. హీలియము, నియాను, ఆర్గాను, పిప్పాను, జీనాను, రాడాన్ ఇవి నోబుల్ గ్యాస్ ఎలిమెంట్స్. వాటికి అను ఫార్ములా అన్నా సింబల్ అన్నా సేమ్ మారదు. ఇప్పుడు చెప్పుకున్న ఆక్సిజన్ ఆటం అయితే సింబల్ అయితే O, ఫార్ములా O2. ఇది ఫార్ములా O2. నైట్రోజన్ సింబల్ NO, ఫార్ములా N2. అనుభారం లేదు చెప్పాలి. పరమాణు భారం డబుల్ ఉంటుంది అనుభారం వాటికి, అదర్ గ్యాస్ ఎలిమెంట్స్ కి. వీటికి అనుకో అనుభారము పరమాణు భారము సేమ్ అన్న. వేటికి? యాక పరమాణు అణువులకి. గుర్తుంచుకోవాలా, యాక పరమాణుక అణువులు మోనో అటామిక్ మాలిక్యూల్స్. ఇవి ఏ నిబంధనలు ఉంటాయి? అమ్మ లేదు నాన్న ఉండదు. సో చెల్లి తంపి ఎవరు ఉండరట. ఏ నిబంధనలు ఉంటాయన్న సోడియము, పొటాషియము, బంగారం, ఇనుము ఇవన్నీ కూడా. కనుక వాటికి పరమాణు భారం ఎంత ఉంటుందో అణుభారం కూడా అంతే. నో చేంజ్. జనం చెప్తాం కదా పరమాణు భారం డబుల్ ఉంటుంది, అణుభారం చెప్తామా? అలాగే లేదన్నా సోడియము పరమాణు భారం ఎంతో అణుభారం కూడా అంతే తెలుసు మీకు. మరి నోట్లే కదా. వాట్ ఈస్ ద వెయిట్ ఆఫ్ 1 mole సోడియం? 1 mole ఎంత? అణుభారమేనా ప్రమాణం సేమ్. రైట్ చెప్పేనా? సో నోట్లే కదా. సో సోడియం యొక్క అణుభారం లేదా పరమాణు భారం mm ఎంతట? 23. ఒకటే ఉంటుంది. 46 వేయకూడదు. సోడియం పరమాణు భారం ఎంత? 46. therefore 1 mole సోడియం వెయిట్ అడుగుతాడు. 1 mole సోడియం వెయిట్ ఈక్వల్ టు 23 grams అంతే. 2 moles అంటే అప్పుడు మారుతుంది 46. 10 moles 230 అలాగా. సో
వెయిట్ అడిగితే చూసుకోవాలంటే అక్కడ మరి సోడియము సింగిల్ ఆటమా డై ఆటమా ట్రై చూసుకోవాలన్నమాట. మరి ఇస్తారు క్లియర్ అండి. సోడియం అనేటప్పుడు కూడా సింగిల్ గా ఉంటుంది. సోడియం ఏం కాదు, ఆల్ మెటల్స్, ఆల్ నోబుల్ గ్యాస్ ఎలిమెంట్స్. మీతో కాంపౌండ్స్ వస్తాయా? ఎలా తెలుసు ఫార్ములా? వాటర్ H2O, హెవీ వాటర్ D2O. చెప్పండి, వాట్ ఈస్ ద వెయిట్ ఆఫ్ 1 mole హెవీ వాటర్ అంటాడు. హెవీ వాటర్ ఇంకో అడుగుతానన్నా, అందరూ తెలుసు వాటర్ ఫార్ములా H2O. వాట్ ఇస్ ద కెమికల్ ఫార్ములా హెవీ వాటర్? ఫస్ట్ ఫార్ములా తెలియ ఉండాలి నీకు, D2O అంతే కదా. సో ఫార్ములా D2O. మరి D2O యొక్క వెయిట్ ఎంత? D అంటే డ్యూటీరియం. జనరల్గా H అంటే 1 వేసుకోవాలి, D అంటే 2 వేసుకోవాలి. D అటామిక్ వెయిట్ 2 కదా, అవి 2 ఉన్నాయా? సో 4 వేసుకోవాలి, ప్లస్ 16 20 గ్రాములు వస్తాయి. 1 మోల్ D2O అంటే ఎన్ని గ్రాములు వస్తాయి? 20 గ్రాములు. వాటర్ అయితే 18 గ్రామ్స్, H2O కదా. సో వాటర్ అనుకోండి H2O, H కి ఉన్నాయి కదా. సో 2 + 16 ఎంత అవుతుంది? 18. సింపుల్ గుర్తుంచుకోండి. 1 మోల్ వాటర్ అంటే 18 గ్రామ్స్. 1 మోల్ హెవీ వాటర్ అంటే దీన్నేమంటాం? భారజలం. గుర్తుంచుకోండి. 1 మోలు భారజలం అనగా ఎన్ని గ్రాములు అంటాడు? 18 కాదు. భారజలం అంటే బరువు ఎక్కువ. హిమాలయ దొరుకుతున్నా డిజ్యూస్ ట్రాసర్, దీన్నే మితకాలుగా వాడతారు, అణు రియాక్టర్లు అంట. నిజమే, చెప్తామని బిట్లు వస్తాయి మీకు. సో యాప్ తీసుకుంటే అన్ని ఇప్పుడు వస్తాయి నాన్న. కనుక భారజలము వెయిట్ ఎంత? 20 గ్రామ్స్ 1 మోల్కి. లెక్కల్లో చెప్పిన సింపుల్గా ఉంటుందని చెప్పేసి మీరు 2 మోల్స్ ట్రై చేయండి, 3 మోల్స్, హాఫ్ మోల్ అని అడుగుతాడు. సో వాట్ ఈస్ ద వెయిట్ ఆఫ్ 0.5 మోల్? ఏమని అడుగుతాడు? వాట్ ఈస్ ద వెయిట్ ఆఫ్ 0.5 మోల్? ఏమని అడుగుతాడు? అప్పుడు ఎంత అవుతుంది? 10 గ్రామ్స్ కదా. అలా సో సింపుల్ అన్న, అర్థమైందా? మోల్ తీసి వెయిట్ ఎంత చెప్పాలి? మాస్ కట్టడమే. నేను మాస్ దాకా చెప్పాను. ఇప్పుడు రివర్స్ చేద్దాం. ఆడు మాస్ ఇస్తాడు, మోల్లో కన్వర్ట్ చేయమంటాడు. ఇంకా ఈజీ. ఓకే, నోట్ చేయండి. 2 3 ఓకే, ఇందాక నవ్వుతాయి కదా. సో క్వశ్చన్ నెంబర్ 4 అనుకుంటున్నాను. ఏంటి సార్ క్వశ్చన్ నెంబర్ 4? కన్వర్ట్ చేయాలి. టు కన్వర్ట్ 50 grams of limestone, 50 grams of limestone into mole అంట. క్వశ్చన్ ఏంటి? తెలుగులో నోట్ చేసుకోవచ్చు, చెప్పేసి నోట్ చేస్తారు. కొద్ది 50 గ్రాముల సున్నప్రాయిని, 50 గ్రాముల సున్నప్రాయిని మోల్లలో తెలపండి. మోల్లలో తెలపండి అన్నది క్వశ్చన్ తెలుగులో. సింపులే. ఏ తెలియాలన్నా లెర్న్ ఎంఎం. ఎంఎం అంటే మాక్రో మాస్ ఆర్ మాక్రో వెయిట్. ఇది తెలియాలా, మాస్ కూడా రావాలా. మాస్ రావాలంటే ఫస్ట్ అటామిక్ మాస్ తెలియాలా. అటామిక్స్ తెలియాలంటే అటామిక్ నెంబర్ తెలియాలా. ఇవన్నీ మనకి యాప్లో ఉన్నాయి. అటామిక్ నెంబర్ ఏంటి, మాస్ నెంబర్ ఏంటి, మాక్రో మాస్ ఏంటి అన్నీ వస్తాయి మనకి ఈజీగా. తెలియకుండా సింపుల్ అండి. ఏముంది ఇక్కడ చూసుకోండి ఒకసారి. సున్నప్రాయన లైమ్ స్టోన్ ఫార్ములా CaCO3 ఫస్ట్ తెలియాలా. ఫస్ట్ C తో అనుబంధం తెలియాలా. CaCO3 వెయిట్ ఎంత? ఫస్ట్ CaCO3 mm తెలుసు కట్టినప్పుడు. Ca అంటే 40, C అంటే 12, O3 అంటే 48. ఎందుకు 3 ఓలు కదా, 1 ఓకి 16 అయితే 16 48. టోటల్ చెప్పేసాం అక్కడ 100 గ్రామ్స్ ఉంటుంది. గ్రాములో పెట్టండి. సో గ్రాములు పెడితే ఏమంటాం? 1 మోల్ అంటాం. 100 గ్రాముల CaCO3 ఏమంటాం? 1 మోల్ అంటాం. 100 గ్రామ్స్ CaCO3 ఈక్వల్ టు 1 మోల్ అయితే అడిగిన క్వశ్చన్ ఏంటి కావాలి? 50 గ్రామ్స్ ఇచ్చాడు అంతే. లేదు 50 గ్రామ్స్ CaCO3 ఈక్వల్ టు హౌ మెనీ మోల్స్? ఈజీ లెక్కే చెక్కలు కదా. 100కి 1 అయితే 50కి ఎంత? హాఫే కదా, అంతే కదా. కాకపోతే కిందది బై 5 ఇంటూ పక్క తీసుకోవాలి. తెలుసా ఫార్ములా మీకు లెక్కలు వస్తాయి కదా. కిందది 5 ఇంటూ పక్క తీసుకోవాలి. 50/100
సో ఆన్సర్ 50/100 ఇంటూ 1 అంటే 52 అంటే 1/2 అంటే 0.5 మోల్స్. మోల్లో కన్వర్ట్ చేయమంటాం అంతే. ఇది కాన్సెప్ట్ వైజ్. ఇంకా కాన్సెప్ట్ అక్కర్లేదు సార్, ఇంకా షార్ట్ కట్ చెప్పండి, సింపుల్. భారం అనుభారమే. వెయిట్ బై మాకు వెయిట్ ఏమంటాం, మోల్ కన్వర్ట్ చేయొచ్చు. ఇంకేం చెప్పక్కర్లేదు, ఏమి చెప్పక్కర్లేదు. దాని వెయిట్ ఎంత, దాని మాకు వెయిట్ ఎంత వేస్ట్ వచ్చింది, మోల్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు చూద్దాం వెయిట్ మాకు వెయిట్ చూద్దాం. ఇంకా షార్ట్ కట్ అన్నమాట. అక్కడ ఏమంటాడు, టు కన్వర్ట్. నోట్ చేయండి క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, టు కన్వర్ట్ 56 grams of N2 gas into moles. సింపుల్ అన్న. ఎలా అడుగుతారంటే 56 గ్రాముల N2 వాయువులో ఉన్న మోల్ సంఖ్య ఎంత అడగవచ్చు. మోల్ కన్వర్ట్ చేయమంటాడు, లేకపోతే హౌ మెనీ నెంబర్ ఆఫ్ మోల్స్ అడుగుతాడు. 56 గ్రాముల N2 వాయువులో ఉన్న మోల సంఖ్య ఎంత, N2 వాయువులో ఉన్న మూల సంఖ్య ఎంత. ఫింగర్ టిప్సే, లెక్కేం చేయక్కర్లేదు, కాన్సెప్ట్ అర్థం కాకపోతే చేయాలి. 55 గ్రాముల N2 వాయువుల మూల సంఖ్య ఎంత అడుగుతాడు. డైరెక్ట్ ఫార్ములా అన్న, మోల్ సంఖ్యకి n అంటాం సింపుల్ గా, వెయిట్ బై మాలిక్యూల్ వెయిట్. ఇలా మాస్ బై మాలిక్యూల్ మాస్ అంటాం. ఒకటి మీ ఇష్టమే. భారం భారం అన్న, ఆ పాత్ర యొక్క భారం ఎంత, ఆ పాత్ర యొక్క అనుభారం ఎంత అంతే. దాన్ని నంబర్ ఆఫ్ మోల్స్ అంటాం, మోల్ సంఖ్య పిలుస్తాం. చూడండి క్వశ్చన్ లో వెయిట్ ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు, 56. ఇది వెయిట్ నాన్న. మరి పదార్థం పేరేంటి, N2 వాయువు. N2 వాయువు యొక్క అనుభారం ఎంత చెప్పుకున్నాం. N2 అంటే N + N, 2 N ఉన్నాయి. ఒక Nకి ఎంత పరమాణు భారం అంటే, పరమాణు సంఖ్య 7, దాని డబుల్ 14. N2 కదా, కనుక ఒక Nకి 14 అయితే ఇంకో Nకి 14. సో టోటల్ ఎంత అవుతుంది, 28. ఇది నన్న N2 యొక్క అనుభారం అంతే. N అనుభారం ఎంత, 28. సో డబుల్ ఉందా, సో 2 మోల్స్ వస్తాయి అంతే. వెయిట్ బై మాకు వెయిటే, కాన్సెప్ట్ మొత్తం ఒక్కలేదు. ఏదైనా మోల్ సంఖ్య అడిగితే ఫార్ములా ఏంటి, వెయిట్ బై మాకు వెయిట్, భారం అనుభారం. ఇంకా సింపుల్. ఇప్పుడు మోల్ ఇస్తే మాస్ పెట్టాం, మాస్ ఇస్తే కన్వర్ట్ చేస్తే మోల్. ఇవే కాదు, ఎందుకంటే కొంచెం కష్టం ఉంటాయి. కష్టమేం లేదండి, ఒకటే కాన్సెప్ట్. వాడు మోల్ చేసి అణువుల సంఖ్య అడుగుతాడు, మోల్ చేసి. లేకపోతే బరువు ఇస్తాడు, వెయిట్ ఇస్తాడు, అణువుల సంఖ్య అడుగుతాడు. ఓకే, మీకు అర్థమైతే తక్కువ చేస్తారు. ఇంకో లెక్క చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ 6 నాన్న. మీరే చేతులు అన్ని అర్థమయ్యాయి కదా, వెంటనే చేసే జాబ్లో కూడా తప్పేయట్లేదు. ఇక్కడ కూడా ఆన్సర్లు ఉంటాయి, పాజ్ చేసుకోవచ్చు. వెయిట్ చేస్తాను, రిటెక్ట్ అంటే అయిపోతాను కదా, మళ్ళీ నువ్వు స్టార్ట్ చేసుకోవచ్చు కదా. ఇప్పుడు చూద్దాం ఎంతవరకు చేస్తారో చూద్దాం. హౌ మెనీ నోట్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, తర్వాత ఆన్సర్ రాదు. హౌ మెనీ వాటర్ మాలిక్యూల్స్, హౌ మెనీ మాలిక్యూల్స్, లేదా హౌ మెనీ H2 మాలిక్యూల్స్. H2 మీన్స్ హైడ్రోజన్, వాటర్ లేదు. హౌ మెనీ H2 మాలిక్యూల్స్ in their 10 grams of hydrogen gas. 10 grams of hydrogen gas అంట. తెలుగు సేమ్ క్వశ్చనే. 10 గ్రాముల H2 వాయువులో ఉన్న 10 గ్రాముల H2 వాయువులో ఉన్న అణువుల సంఖ్య ఎంత అని ఎక్కువ ఇంపార్టెంట్ అడుగుతాడు. అణువుల సంఖ్య ఎంత. 10 గ్రాముల H2 గ్యాస్ కొన్నాం, ఎన్ని అణువులు కరెక్ట్ కదా, అణువులు సో మెనీ ఉంటాయి, ఎన్ని ఉంటాయి చెప్పాలి. సో ఆప్షన్స్ ఇస్తానండి, మీకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లు ఉంటాయి. మీకు ఆన్సర్ అనేది ఈజీ, కాంపిటేటివ్ క్వశ్చన్ ఇస్తాడు, ఆప్షన్ ఇస్తాడు అంతే.
నీకు ఎలిమినేషన్ రావాలా, ఇది కాదు ఇది కాదు ఇది కాదు అంటే 5 ఆన్సర్ కదా, అది రావాలి ఎక్కువగా. చూద్దానన్నా, ఫస్ట్ వన్ 6.022 ఇంటూ 10 to the power of 23 ఇది ఆన్సరా, లేకపోతే 3.011 ఇంటూ 10 to the power of 23, లేకపోతే 30.11 ఇంటూ 10 to the power of 23, లేకపోతే 60.22 ఇంటూ 10 to the power of 23. చేయలేదు. సో నేను ఇస్తాను, హౌ మెనీ మాలిక్యూల్స్ కదా, H2 మాలిక్యూల్స్ ఏముంటాయి, H2 ఉంటాయి, H2 ఉంటాయి కదా. హౌ మెనీ హైడ్రోజన్ మాలిక్యూల్స్, హైడ్రోజన్ ఇస్తారు కదా, హౌ మెనీ హైడ్రోజన్ మాలిక్యూల్స్ ఇన్ ద 10 grams ఆఫ్ H2 గ్యాస్ అట. 10 గ్రాముల H2 వాయువులో ఉన్న H2 అణువుల సంఖ్య ఎంత? ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3, ఆప్షన్ 4. నోట్ చెప్పకండి, ఇందాక నోట్ లెక్కలే, ఇవి నోట్ లెక్కలే బాగా వస్తాయి. బాగా అర్థమైంది అనుకోండి, పెన్ పెట్టేందుకు తగ్గు పెట్టి, కానీ పెన్ పెడితే బెటర్, కరెక్ట్గా వస్తుందన్నమాట. యాక్యురసీ ఉండాలి, స్పీడ్ ఉండాలి. కాంపిటేటివ్లో ఫాస్ట్ ఎంత ముఖ్యమో కరెక్ట్ చేయడం అంత ముఖ్యం అన్నమాట. ఓకే, ఇప్పుడు చూద్దాం, నేను చేస్తూ ఉంటాను ఆల్రెడీ. ఆన్సర్ ఎంత ఎలా చేస్తాను సార్ అని గ్రాములు ఇచ్చాడు అని అడుగుతున్నాడు అంటే ఇది కదా అవుతున్నాం. మాస్ ఇచ్చాడు మనకి ఇది కావాలి అంతే కదా. మాస్ అంటే ఏ మాసు, మాలిక్యులర్ మాస్ ఈక్వల్ అణువుల సంఖ్య, మాలిక్యులర్ మాస్. ఫస్ట్ పదార్థం పేరేంటి, హైడ్రోజన్. హైడ్రోజన్ యొక్క మాస్ ఎంత, 2 or 1? హైడ్రోజన్ ఎప్పుడు కూడా H2 వేయాలి, నాట్ H. అణువులు స్థిరంగా ఉంటాయినా, మాలిక్యూల్స్ ఆర్ మోర్ స్టేబుల్ దెన్ ఆటమ్స్. కనుక అది ఏ పదార్థమైనా అణువే తీసుకోవాలా, నాట్ ఆటమ్. సోడియం అనుకో అణువు Na, ఆటము Na, కనుక దానికి మాత్రం ఆటము అండ్ మనం ఒకటే తీసుకుంటాం, కానీ దేనికైనా మాలిక్యూల్ తీసుకోవాలి. చెప్పండి, H2 మాస్ ఎంత అంటే 2 grams అంతే కదా. ఇప్పుడు రాస్తున్నాను, చెప్పట్లేదు. H2 మాస్ అంటే మాలిక్యులర్ మాస్ అంటే 2 grams. కనుక 2 grams లో 2 grams H2 లో అణువుల సంఖ్య ఎంత ఉంటుంది, n ఉంటాయి అంతే కదా. n ఉంటే అవగాడ్రో సంఖ్య 6.022 into 10 to the 23 ఉంటాయి. సింపుల్ అన్న. అడిగిన క్వశ్చన్ ఏంటి, 10 grams అడిగాడు అంతే. ఎక్కువ ఉంటాయా తక్కువ ఉంటాయి చూడండి. 10 గ్రాముల H2 లో ఉండే అణువుల సంఖ్య ఎంత, n/2, n/3, n/5 అడుగుతుంటాడు. కొన్ని n లేదు కదా, n ఉంటాయా, 2n, 5n, n/5 అదొకటి అడుగుతారు వీటిలో. కొంచెం చూద్దాం. n అంటే ఏంటి, అవగాడ్రో సంఖ్య అంటే ఏంటి, 6.022 into 10 to the power of 23. ఇప్పుడు చెప్పండి, 2 grams కి n ఉంటే 10 grams కి ఎన్ని ఉంటాయి, ఖచ్చితంగా ఎక్కువ ఉంటాయి. కనుక ఎక్కువ తక్కువ అంటే పక్కన వేసుకోవాలి. ఒకటే ఫార్ములా, కిందది 5 ఇంటూ పక్కన వేసుకోవడమే. కింద ఎంత ఉంది, 10/2 ఇంటూ పక్కన వేసుకోండి, పక్కన వేయండి. సో 10/2 ఇంటూ n అంటే 6.022 ఇంటూ 10 to the power 23 వేసుకోవాలి. ఎంత, ఒకటిలో 5 అంటే 5 అని ఆన్సర్ అంతే కదా. 5 ఇంటూ n దీన్ని గుణించాలన్న ఆన్సర్ చెప్పండి. సో 5 నుంచి 30, 30లో ఉంటుంది. 60 కాదు, ఇది కాదు, ఇది కాదు. సో ఆన్సర్ ఎంత, ఆప్షన్ 3 చేయండి. ఆప్షన్ 3 వస్తుంది అన్నమాట ఇలా. సో ఇలానే అడుగుతుంటాడు అనమాట. మనకి ఏం ఇచ్చాడు, మనకి మాస్ ఇచ్చాడు, అణువులు ఇచ్చాడు. ఈసారి అణువులు ఇస్తాడు, మాస్ అడుగుతాడు. ఇంకా సింపుల్, ఏదైనా ఉంటాయి కదా, ఏముంది. ఓకే, చేంజ్. నెక్స్ట్ క్వశ్చన్ అన్న, మీకు అర్థం కాక మళ్ళీ వీడియో చూసుకోవచ్చు, అలాంటి ఆప్షన్ ఉంటుంది. అదే ఆన్లైన్ అంటే ప్రజలందరికీ పాలన, ఎన్ని కావాలో చేసుకోవచ్చు. ఏం పాలన అంటే మెటీరియల్స్ రావచ్చు. నేను ఇక్కడే ఉంటా. పాజ్ చేయాలి, పాజ్ చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, నెక్స్ట్ పార్టికల్స్ ఇద్దాము, మాస్ అడుగుతుంది. ఏమంతే కదా, సేమ్. చెప్పండి, వాట్ ఈస్ అ మాస్, వాట్ ఈస్ అ మాస్ ఆఫ్ 6.022 into 10 to the 23 O2 molecules అట. O2 molecules ఇక్కడ ప్లేస్ లో CO2 molecules అంటాడు, N2 molecules అంటాడు. ఏదో మనకు అవసరం. ఆర్థం ఇస్తారు ఇక్కడ
What is the mass of 6.022 into 10 to the 23 O2 molecules? అదే H2 molecules, CO2 molecules, ఏదైనా NaOH molecules, ఏదైనా వచ్చు చెప్పండి. ఇది మాకు అనవసరమే, అర్థమైందా? క్వశ్చన్ 6.022 into 10 to the power 23 O2 అంటే ఆక్సిజన్ ఇస్తానా? O2 అణువుల భారం ఎంత? భారము ఎంత? క్వశ్చన్ మార్క్ అన్నా. 6.022 into 10 to the 23 O2 అణువుల భారం ఎంత? మనం ఏదైనా అనవసరం. ఇప్పుడు ఆక్సిజన్ ఇస్తాడా? రేపు పొద్దున N2 ఇస్తాడు, CaCO3 ఇస్తాడు, లేకపోతే NaOH ఇస్తాడు, ఏదో మనకు అనవసరం. మనకి ఏం కట్టాలి? ఇది ఏ నెంబర్ అంతకి? ఇట్ ఈస్ నోన్ యాజ్ ఏ అవగాడ్రో నెంబర్. ద గ్రేట్ సైంటిస్ట్ అన్న ఈ లెక్కలో వస్తే రామానుజన్ నెంబర్ గుర్తించుకోవాలా. అలాగే ఇది అవగాడ్రో నంబరు 6.022 చెప్పాలి. అనవసరం కదా. మనకి ఏం కావాలి? ఈ అణువులకి ఎంత ఉంటుంది వెయిట్ అట? దాని మాస్ చెప్పి ఆన్సర్. కానీ మాస్ ఆన్సర్ మరి ఏ నుంచి కాదు? O2 కదా. O2 మాస్ ఎంత? yes 16 32 O అంటే 16, O2 అంటే 32 అంత ఆన్సర్. మరి ఆప్షన్ లో 16 ఇస్తాడు, 8 ఇస్తాడు, 30 ఇస్తాడు, గుర్తుంచుకోండి అన్న. సో 6.022 అంటే 6.022 ఇంటూ 10⁻23 O2 అణువుల భారం. O2 అణువుల భారము అంటే దేని భారము? O2 భారమే. O2 యొక్క mm మాలిక్యులర్ మాస్ ఆఫ్ ఆక్సిజన్ అని చెప్పాము 32, 16 ప్లస్ 16 కదా 32 గ్రాములు. ఇది ఆన్సర్ అన్న. అంతే. ఇన్ని ఇస్తే సగం ఇస్తాడు, సగం ఇస్తే సగం అయిపోద్ది. అలాగా ఇప్పుడు చెప్పండి ఏమర్థమైంది మీకు? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నంబర్ 8. 6.022 into 10 to the power 23 Na పరమాణువుల భారం కావాలి. పరమాణువుల భారము ఎంత? What is the weight of 6.022 into 10 to the 23 సోడియం ఆటమ్స్? నేను రాస్తాను కానీ అడు క్వశ్చన్లో సోడియం ఆటమ్స్ అంటాడు. ఇన్ని ఉన్నాయట సోడియం ఆటమ్స్ అనేవి. దాని వెయిట్ ఎంత? ఆప్షన్ 1 46, ఆప్షన్ 2 23, ఆప్షన్ 3 11.5, ఆప్షన్ 4 52. వాట్ ఈస్ ద వెయిట్ ఆఫ్ 6.022 into 23 సోడియం ఆటమ్స్ అట? సోడియం పరమాణువుల బరువు కావాలి. అదే ఎంతవరకు? అణువులు చెప్పారు కదా, అణువుల భారమే